రాష్ట్రం ఇవాళ అత్యద్భుతంగా కొత్త పుంతలతో జరుపుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు అడగకనే సంవత్సరానికి 6,000 రూపాయలు డబ్బులు ఇస్తూ అడగకనే రైతులకు డబ్బులు ఇస్తూ వాళ్ళ విత్తనాలకు వాళ్ళ వ్యవసాయ ఖర్చులకు భూమి పండిన పంటకు గిట్టుబాటు ధర. అదే ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిన సందర్భంగా ప్రతి జై భారతీయ జనతా పార్టీ. సభకు నమస్కారం. బాబా ఇక్కడ చూడు బాబా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే వ్యవసాయ మార్కెట్ కమిటీ రాష్ట్రంలో మన అధికారంలోకి రావడం అనేది ప్రజలు ఒక అవసరంగా ఆలోచన చేసినారు. అసలు ఈ రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ఒకటి ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా, ఇటువంటి అరాచక శక్తిని అణగదొక్కాలని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నందుకే వాళ్ళకు 164 సీట్లు ఇచ్చినారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే పదవులు అనేది అధికారం అనేది రాజకీయాల్లో భాగం. అది నిరంతరంగా మనతో ఉంటుందని కానీ ఉండాలనే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం కానీ నిరంతరంగా ఉంటుందని నమ్మకం ఉండదు. ప్రజలు ఆశ్రయించుకునే పరిస్థితులు మనం కల్పించుకుంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో జగన్మోహన్ రెడ్డి బతికే ఒక నిదర్శనం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మెంటల్ ఎక్కింది. నిన్న రోజున ప్రెస్ మీట్ పెడతాడు, చేసింది చెప్పుకోలేకపోయినాడు. ఆయన చెప్పుకోలేకపోయినా ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ గుర్తు పెట్టుకున్నారు. ఐవార్లు బ్రాండీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసింది జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినా అనుభవించినారయ్యా. ఐవార్లు సిపిఎస్ రద్దు చేస్తారు, వారంలో అదే ఉందన్నా నువ్వు చెప్పేసి అధికారం రాగానే న్యాయాలకు గెలుచుకొని నాకు తెలియదు ఇది తెలియక చెప్పినా అని చెప్పిండే మూర్ఖపు మాటల్ని నువ్వు చెప్పకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం రేటు పెంచుకుంటేనే పోతా అని చెప్పేసి దొంగ మద్యం వ్యాపారం చేసుకుని దాంట్లో డబ్బులు కొట్టేసి 3 పిల్లలు కౌంటింగ్ మిషన్ పెట్టి లెక్కబెట్టి బంగారు విదేశాలకు తరలించి నువ్వు నీ భార్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్ళీ నేను పార్టీని నడుపుతాను అని చెప్పేసి ఆలోచనలో అరాచక పనులు చేసేది నువ్వు చెప్పకపోయినా ప్రజలకు అర్థమవుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి. ఇక అన్నదాతల గురించి మాట్లాడతాడు. అందరి నీవా సుజల స్రవంతి అనేది ఈ రాయలసీమ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ప్రతి ఒక్కడు హర్షిస్తారు. ఏ అన్నదాత అయినా ఈరోజు ఈ నియోజకవర్గంలో గ్రామాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా తలుపుల మండలం మేము చాలా బలంగా ఉంటాము, మాకు సామాజిక వర్గం అనుకున్నారు కానీ ఆ సామాజిక వర్గం కూడా తిప్పి కొడతాన్నారు. వాళ్ళు ఎందుకు కొడతాన్నారంటే అందరి నీవా సుజల స్రవంతి ఆద్యులు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దానిలో కృష్ణా నదీ జలాలు అనేది రాయలసీమ రైతాంగం ఎప్పుడు ఆకాశాన్ని చూసింది కానీ నేలలో నీళ్ళని చూడాలి. ఎప్పుడు వానలు పడతాయని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం ఉండేది. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున చెరువుల్లో నీళ్ళు వచ్చేసి ఇందాక మోడల్ స్కూల్ నల్లజరుగుపోతే మోడల్ స్కూల్ గ్రౌండ్లే కూడా నీళ్లు ఊట వెళ్తా ఉన్నాయట. ఈ పరిస్థితులు సృష్టించేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ప్రయత్నం.